హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్చరల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రైతులు ఎలా పండిస్తారు, ఏ విధంగా అమ్ముతారు ధాన్యాన్ని, వాళ్ళకి వచ్చే లాభాలు నష్టాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట వాళ్ళ పొలాన్ని సరి చేసుకుంటారు. దాని తర్వాత విత్తనాలు జల్లుతారు. దాని తర్వాత మొక్కలు మొలిసిన తర్వాత కలుపు తీస్తారు. కలుపు తీసిన తర్వాత వాళ్ళు మందులు కొడతారు. కొన్ని రోజుల తర్వాత అవి ఎదిగిన మొక్కల్ని ధాన్యం మొత్తం వాళ్ళు కోతలు కోస్తారు. దాని తర్వాత అవి ధాన్యాన్ని అమ్ముతారు. ఈ ప్రాసెస్లో రైతులకి అసలు ఏమీ మిగలదు. ఎందుకంటే కొంతమంది రైతులు ఏం చేస్తారు అంటే వాళ్ళు అప్పు తెస్తారు బయట నుంచి, బ్యాంకుల నుంచి. కానీ వాళ్ళకి 4 నెలల తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఏమీ మిగలదు. ఎందుకంటే బ్యాంకులకి వడ్డీలు కట్టుకోవడం సరిపోద్ది. దాని తర్వాత వాళ్ళు పండించిన పంట సరిగ్గా ఉండదు. పండించిన పంట వాళ్ళకి సరిగ్గా ఎందుకు ఉండదు అంటే వర్షాల వల్ల, వాటి వల్ల వీటి వల్ల. అదే కాకుండా చాలామంది వ్యవసాయంలో చాలామంది రైతులు నష్టపోతున్నారు. అందుకే ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని, రైస్ని మనం వేస్ట్ చేస్తున్నాం.